దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట కాపాడుతున్నామని టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. టీటీడీ గోవులపై కరుణాకర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా టీటీడీని తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోన్న నెహ్రూతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. దేవాలయాలకు పుట్టినిల్లు, స్వయంభూ దేవాలయాలు, అదేవిధంగా దేవతా ప్రతిష్ట, మానవ ప్రతిష్ట దేవాలయాలు ఉన్నాయి. జగ్గంపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ గారు మంది ఉన్నారు. తంటికొండ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వచ్చిన క్షేత్రం నెహ్రూ గారికి సెంటిమెంట్ టెంపుల్ కి అభివృద్ధి కోసం టీటీడీ నుంచి నిధులు తీసుకొచ్చిన వాళ్ళు. తంటికొండ మీకు బాగా సెంటిమెంట్ టెంపుల్. టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఫస్ట్ నిధులు మీరే తెచ్చుకున్నారు. ఇప్పుడు తంటికొండ టెంపుల్ నిర్మాణం అయి 1956లో నిర్మాణం అయింది. ఆ టెంపుల్ చాలా రెన్యువేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అంటే శాశ్వతమైనటువంటి గుడిగా, ఎందుకు స్వయంభూమి దేవాలయం కాబట్టి మళ్ళీ ఇంకొకరెవరో వచ్చి దాన్ని రెన్యువేషన్ చేసే పరిస్థితి లేకుండా 100 సంవత్సరాలు ఆ దేవాలయం కొనసాగాలి, అదే స్థాయిలో మనం నిర్మాణం చేసిన స్థాయిలో అనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ దాన్ని రాతి కట్టడంతో తంటికొండ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం. ఆ ప్రపోజల్స్ కూడా మొన్నే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి స్టాఫ్ అంతా రావడం, ఆ స్టాఫ్ అంతా ప్రపోజల్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. రేపు వచ్చేటటువంటి బోర్డు మీటింగ్ లో బహుశా అది శాంక్షన్ కావచ్చు. సార్, ముఖ్యంగా మీరు కానీ చైర్మన్ గారు కానీ టీటీడీ గోవుల గురించి చాలా కష్టపడారు, స్వయం చూసి వచ్చారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి అదేవిధంగా రోజా చేసిన ఆరోపణలు మీరు చూసారు. హిందుత్వం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండడం, నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ధార్మికత మీద, నిర్వహణల మీద అభియోగం చేశాడు అంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అందులో వాస్తవాలు ఏంటో చూడాల్సినటువంటి బాధ్యత మాకుంది ట్రస్ట్ బోర్డుగా. కానీ ఇక్కడ చేసినటువంటి వ్యక్తులు కనీసం హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు. బొమ్మన కన్నా చైర్మన్ చేశాడు, చైర్మన్ చేసినోడు ఎలాంటోడో తెలుసు మీకు, ఆ చైర్మన్ ఎలాంటోడో తెలుసు. ఆయన ఒక్కసారి చూసుకుంటే ఆయన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని చనిపోయినాయి అన్నది ఆయన ఈ 2 టర్మ్స్ లోని కూడా చూసుకుంటే నేను చెప్పినటువంటి యావరేజ్ సరిపోతుంది. ఆ రోజు ఆయన పొడిచేయలేదు, మేము పగల పొడిచేయలేదు. రైతు కుటుంబం నుంచి రావడమే కాదు, రైతుగా పశువుని ఎలా సంరక్షించాలన్నది తెలుసున్నటువంటి వ్యక్తి అన్నది అలా వదలండి. నేను అన్నింటినీ పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల్ని పర్యవేక్షించాలి, పరిరక్షించాలి. అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా చూసుకుంటే సొంత డైరీల్లో కూడా చేయనటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం డైరీలో పశువులను పరిరక్షించడం జరుగుతుంది. దాంట్లో ఎక్కడా కూడా ఏమీ లేదు. డాక్టర్స్ ఉన్నారు. దేనికిదైతే నేను చెప్పాను కదా ఇందాక, 3 విభాగాలుగా ఇచ్చేసి అక్కడ పశువుల్ని పరిరక్షించడం జరుగుతుందని. ఇవాళ నేను అలిపెరి కింద ఉన్నటువంటి 50 ఎకరాలను పరిరక్షించి దాని వేళ 25,000 మంది సామాన్య భక్తులకి వసతి కోసం బోర్డులో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశించారు. దాన్ని రేపు బోర్డులో క్లారిటీగా దాని మీద ఏ రకంగా మనం చెయ్యాలి అన్న దాని మీద ఎన్ని రోజుల్లో దాన్ని పూర్తి చేయాలి, ఏ స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, దాన్ని ఏ డిజైన్ లో చేయాలి. అంటే మా ఆలోచన ఒకటే, హిందుత్వం ఒట్టిపడేటటువంటి విధానంలోనే ఆ కట్టడాలు కూడా ఉంటాయి. తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకి కేవలం 1-2 గంటల్లో దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గోవుల గురించి ఆరోపణ చేశారో ఆయనకి ఏమాత్రం అనుభవం లేదు, అవగాహన లేదు. అలాంటి వారి ఆరోపణలు కూడా మీకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలిపిరిలోనే భక్తులు వసతి ఉండేలాగా అలిపిరి నుంచి ఉత్తేజ బస్సులో పైకి వెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేస్తున్నారో టీటీడీ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖకి సంబంధించిన రామలింగేశ్వర స్వామి ఆలయం భూమి ఎకరం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.